కథ తెలుస్తుంది మనకి. ఆగస్ట్ 14 వరకు వెయిట్ చేయండి. ఈ లోపు బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ అక్కడేనా, మనకు కూడా ఇక్కడ హనుమాన్ మిస్టర్ తేజ, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. జాంబిరెడ్డి చూసాము, ఇష్క్ చూసాము, నెక్స్ట్ ఈ మ్యాన్ ఎటెగురుతాడో చూద్దాము. వెల్కమింగ్ ఆన్ స్టేజ్ తేజ. హనుమాన్, తొందరగా ఇంప్రెస్ చేసి మాట్లాడే. ఇంప్రెస్ చేయాలి. మీరు చేస్తున్న సినిమా ఉంది కదా, మీరు లీడ్లో చేస్తున్న సినిమా, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ తేజ. ఇంప్రెస్ తేజ. సినిమా టైటిల్ కూడా చెప్పమంటారా? వద్దు తేజ, వద్దు వద్దు, చాలు. ఇప్పటి వరకు చెప్పింది చాలు. అసలు ఎక్కడెక్కడ న్యూస్లు నీకు ఎలా ఎలా తెలిసిపోతూ ఉంటాయి. ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు గూగుల్ కొట్టొద్దు, తేజకు ఒక్కసారి ఫోన్ కొట్టండి, మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. చెప్పు, విశ్వక్ ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ ఎవరు? విశ్వక్ గర్ల్ ఫ్రెండ్ 16,000 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్తున్నారు కదండి. సినిమాలో కాదు, ఒరిజినల్ అడుగుతున్నా. ఒరిజినల్ గా నాకు తెలియదండి. ఓహో, నెక్స్ట్ నా తర్వాత విశ్వక్ కూడా వస్తాడు కదా మళ్ళీ స్టేజ్ మీద, ఎందుకు ఇప్పుడు అనవసరంగా. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ముందుగా ఎవరికైనా ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా, ఎవరినైనా విష్ చేయడానికి వెళ్ళినా, ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటారు, లేకపోతే ఒకరు పరిచయం వాళ్ళు ఉంటారు. ఈ సినిమాలో మొత్తం అందరూ, ఎవ్రీబడి, ప్రొడ్యూసర్ గారు, హీరో, డైరెక్టర్, కొరియోగ్రాఫర్స్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ రాధన్, అందరు నా ఫ్రెండ్స్ అండి. సో బేసిక్గా ఇదంతా ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి, కథ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా నమ్మిన సినిమా. అండ్ ముందుగా బెక్కం వేణుగోపాల్ గారు, ఎవరికైనా ఇండస్ట్రీలో వెల్ విషర్స్ అని చెప్పుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి. అలాగా నేను నా వెల్ విషర్ ఒకరు ఉన్నారు, నా మంచి కోరుకునే వాళ్ళు ఒకరు ఉన్నారని చెప్పే వాళ్ళలో మొదటి వరుసలో బెక్కం వేణుగోపాల్ గారు ఉంటారు. ఆయన నా సక్సెస్ని ఆయన సక్సెస్ అని ఫీల్ అవుతారు, అలాగే ఆయన సక్సెస్ని కూడా నేను నా సక్సెస్ అని ఫీల్ అవుతున్నా సార్. ఈ సినిమాతో చాలా పెద్ద సక్సెస్ కొట్టాలని ఫీల్ అవుతున్నా. అండ్ ఎవరైనా కొత్త యాక్టర్స్ని కానీ టెక్నీషియన్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా పెద్ద గుండె ఉండాలి. అలాంటి గుండె మా దిల్ రాజు గారికి ఉంది. చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పటికీ. అదే కోలో బెక్కం వేణుగోపాల్ గారు నడుస్తూ ఇవాళ నరేష్ని తీసుకురావటం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న రైటర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ చాలామందిని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీరు ఇంకా ఎంతోమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ రాజు గారు, బ్రదర్ రాజు గారు ఈ టైంలో థియేటర్స్లో సినిమాని రిలీజ్ చేస్తూ, ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఫంక్షన్ హోస్ట్ చేస్తూ ఆయన హ్యాపీగా కూర్చున్నారంటే అర్థమవుతుంది ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మీద, ఈ సినిమా పట్ల ఆయనకున్న నమ్మకం ఏంటని. సో రాజుగారి దగ్గర సినిమా వస్తుందంటే అందరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ పండగ. ఈ సినిమాతో మళ్ళీ థియేటర్కల్లన్నీ దద్దరిల్లిపోతాయని కోరుకుంటున్నాను. అండ్ మా నరేష్ నాకు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం అండి. ఫస్ట్ టైం ఏదో కథ చెప్తుంటే ఒకసారి కలిశాను, నాకు కాదు ఎవరికో చెప్తున్నాడు, అక్కడ నేను కూడా ఉన్నాను. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి తను వెరైటీగా ఉన్నాడు, వింతగా ఉన్నాడని ఫీల్ అయ్యాను. బట్ చాలా కన్విక్షన్తో, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనిపించింది. ఎన్నో ఆడ్ జాబ్స్ చేసి, ఎన్నో చెప్పుకోలేని కష్టాలు పడి వాళ్ళు డైరెక్టర్ అయ్యాడండి. రాజు గారి బ్యానర్ తన సినిమా మీద పడటం, ఆల్ ది వెరీ బెస్ట్ నరేష్. పెద్ద హిట్ కొట్టి ఇక్కడ ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మా మాస్కా దాస్ విశ్వక్ సేన్, విశ్వక్ గారు సక్సెస్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ ఈక్వల్స్ టు సక్సెస్ అని చూపించాడు. హిట్ చేశాడు, హిట్ అయ్యింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ చేయాలి ఈ సినిమాతో. సో హిట్ అయిపోయింది. అండ్ ఆల్ ద హీరోయిన్స్, నివేత గారు, సిమ్రన్ గారు, పేరు తెలియదు నాకు, సారీ, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రదన్ గారు ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఫెంటాస్టిక్ మ్యూజిక్ చేశారండి ఈ సినిమాలో. అండ్ లిరిసిస్ట్ కేకే గారు, మా విజయ్ మాస్టర్, మొత్తం 6 సాంగ్లు విజయ్ మాస్టర్ చేశారు, ఎరకొట్టేశారు విజయ్ మాస్టర్, సూపర్. అండ్ August 14 థియేటర్స్లో ఎవరు మిస్ అవ్వకండి. పార్టీ థియేటర్స్లో ఉండబోతుంది August 14 నుంచి. థ్యాంక్ యూ. Thank you, Teja, and all the best for your movie. Thank you.